యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. ముందుగా చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు. ఈ మాటను మనము గమనించినట్లయితే నడుచుకోవటం గురించి మనము చూస్తూ ఉన్నాము. మనము ఏ విధంగా నడుచుకోవాలి అంటే ఆయనకు తగినట్టుగా. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనము అనేకమైనటువంటిని ఆధారము చేసుకుని నడుస్తూ ఉంటాము. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయనకు తగినట్టుగా. ఎవరు ఆయన అంటే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు తగినట్టుగా. అంటే ఆయన ఈ లోకములో శరీరానుసారంగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఆయన జీవించారని వాక్యము మనకి తెలియజేస్తుందో ఆ విధముగా మనము నడుచుకునే వారముగా ఉండాలి. నడక అనగా మనం వేసేటువంటి అడుగులు కాదు కానీ ఆయన ఏ విధంగా అయితే తన యొక్క జీవిత విధానాన్ని అవలంబించారో ఆ విధమైనటువంటి జీవిత విధానాన్ని అవలంబించటాన్ని నడకగా మనము అనుకునవచ్చు. ఎందుకంటే ఈ లోకములో శరీరానుసారంగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య అనేక విధాలుగా మన జీవన విధానం అనేది మారుతా వస్తూ ఉంటుంది. ఆ యొక్క పరిస్థితులను బట్టి మనము జీవిస్తూ ఉంటాం. ఆ యొక్క పరిస్థితులను బట్టి మనము నడుస్తూ ఉంటాం. అయితే ఆయనకు తగినట్టుగా మనము నడుచుకునే వారిగా ఉండాలి. ఆయన ఏ విధంగా జీవించారు, ఆయన ఏ విధంగా మాట్లాడారు, ఆయన ఏ విధంగా ఇతరులకు సమాధానము చెప్పారు, ఆయన ఏ విధంగా ఇతరులను ప్రేమించారు, అనేకమైనటువంటి అంశాలు మనము జ్ఞాపకము చేసుకుని ఆయన జీవించినటువంటి జీవన విధానం ఏదైతే ఉందో ఆ విధంగా మనము జీవించేవారిగా ఉండాలి. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఎవరిని ఆధారము చేసి మనము జీవించాలి, ఎవరిని ఆధారము చేసుకుని మనము నడవాలంటే ఆయనకు తగినట్లుగా. ఈ మాటలేంటి నా ప్రియ సహోదరి, సహోదరుడా, మనము ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరిని ఆధారము చేసి నడుచుకోవాలి అంటే దేవుని ఎరిగినటువంటి బిడ్డగా, దేవుని సొంత రక్షకుని అంగీకరించినటువంటి వారిగా ఆయనకు తగినట్టుగా మనము నడుచుకునే వారముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరైతే ఆయనకు తగినట్టుగా జీవిస్తారో వారు ఆయన కుమారులు, కుమార్తెలుగా అనబడుదురు. ఎవరైతే ఆయన నడిచి జీవిస్తారో ఆయన వారి పిల్లలుగా స్వీకరిస్తారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, పరిస్థితులను బట్టి మనము జీవించకూడదు కానీ ఎవరిని బట్టి మనము జీవించాలి, ఎవరిని బట్టి మనము నడవాలంటే ఆయనకు తగినట్టుగా. అంటే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకములో శరీరానుసారిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి చూపించారు. ఆయన ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించారు. దానికి తగినట్టుగా మనము జీవించే వారముగా ఉండాలి. ఇతరులతో మాట్లాడే విషయములో, ఇతరులను ప్రేమించే విషయములో మనము ఆయనకు తగినట్టుగా మనము నడుచుకునే వారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ఇష్టానుసారంగా వివిధ పద్ధతులను మనం అనుసరించటము కాదు కానీ ఆయన వాక్యములకు తగినట్టుగా, ఆయన మాటకు తగినట్టుగా, ఆయన జీవన విధానానికి తగినట్టుగా మనము నడుచుకునే వారిగా ఉండాలి. అనగా జీవించువారిగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా జీవిస్తారో వారే దేవునికి నిజమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడతారు. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మనమందరము కూడా ఆయనకు తగినట్టుగా మనము జీవించాలని వాక్యమును బట్టి మనవి చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.